హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం. నేను మీ మునియా నాయక్. మీరు చూస్తున్నారు హంస అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి, అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి. మనం తోటలు వేసుకుంటున్నాం, ఎప్పుడో ఎన్నో సంవత్సరాల నుంచి తోటలు వేసుకుంటున్నాం. కానీ ప్రతి సంవత్సరం కొత్త కొత్త వంగడాలు మార్కెట్లో వస్తున్నాయి. ఇది లాస్ట్ ఇయర్, అంత ముందు సంవత్సరం ట్రయల్కి ఇచ్చి లాస్ట్ ఇయరే మనం రైతులకు ఇవ్వడం జరిగింది. అయితే ఈ సంవత్సరం దాదాపుగా నేను ఒక 40 తోటలు అయితే చూడడం జరిగింది. అదే మాదిరిగా ఎప్పుడైతే నేను తోటలు చూడకపోతానో వాళ్ళు పని చేసే వాళ్ళు, మిరపకాయ తెంపే కూలోళ్ళు, వాళ్ళతో కూడా నేను మాట్లాడతా. ఎందుకు మాట్లాడుతానంటే, ఒక చెట్టు మీద నీ కాయ తెంపినప్పుడు ఇది గట్టిగా వస్తుందా లేకపోతే హల్కాగా వస్తుందా, నువ్వు కాయ మనం పని చేసిన దానికంటే వాళ్ళకే ఎక్కువ తెలిసి ఉంటుంది. ఎందుకంటే మనకంటే వాళ్ళు తెంపిన వాళ్ళకే ఎక్కువ తెలిసి ఉంటుంది. ఆ చెట్టు మీద తాలుకాయలు ఏమైనా ఉన్నా వాళ్ళకే కనబడుతుంది. ఆ కాయ సైజు పొడుగున్నా పొట్టిగున్నా వాళ్ళకే కనబడుతుంది. మనకు ఆ కాయకి చెట్టుకి ఎంత కాయలు వస్తున్నాయి అనేది కూడా వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి వాళ్ళతో మాట్లాడడం కూడా చాలా ముఖ్యమైన విశేషం, చాలా ముఖ్యమైన విషయం. ఇంకోటి ఏంటంటే, రైతు గారితో కూడా మనం ఇంతసేపు మాట్లాడినాం. మీరు రైతుతో మాట్లాడారా? మాట్లాడారుగా. ఇప్పుడు ఇంత యజమాన్య పద్ధతులు ఏ విధంగా చేస్తే ఈ విధంగా వచ్చింది అనేది ఒకటి. రెండోది ఏంటంటే, మనం ఎంచుకునే కంపెనీ దానికి R&D ఉందా లేదా అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇంకోటి ఏంటంటే, పెద్ద సంస్థ ఉంటేనే అది బాగుంటుంది. ఎందుకంటే ప్రతిరోజు మనం ఇలాగనే ఉంటామనేది గ్యారంటీ లేదు. మనం ఇలాగనే ఉంటుంది అనేది గ్యారంటీ లేదు. ఈ రేపటి రోజు ఏమవుతుందో తెలియదు. నీ ఇంట్లో జ్వరం వస్తే ఇంజక్షన్ వేయించడానికి మా నాయన ఉన్నాడు, మా అన్న ఉన్నాడు, మా అమ్మ ఉన్నది, మా తమ్ముడు ఉన్నాడు అని చెప్పుకోవడానికి మనకి ఎంత ధైర్యం ఉంటుందో, కంపెనీ కూడా మనం ఇది వేసుకుంటే మనకు ఆదుకోవడానికి ఏదైనా ప్రాబ్లం వస్తే ఎమ్మటి ఉండి మనం చూసుకున్నట్టు ఉన్నారా లేరా అనేది కూడా చూసుకోవడం కూడా ముఖ్యం. అది చాలా ఇంపార్టెంట్ అన్న విషయం. అందుకొరకే నేను ఏమంటున్నా, కంపెనీ పెద్దదైతేనే చూడండి, దాని డాటా తీయండి. ఇప్పుడంతా స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు అందరు. ఎవరి దగ్గరైనా కూడా స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, పెద్ద ఫోన్లు ఉన్నాయి. ఒకసారి సఫాల్ సీడ్స్ అండ్ బయోటెక్ లిమిటెడ్ అని డాటా కొడితే దాంట్లో మొత్తం దాని చరిత్ర మొత్తం బయటకు వస్తుంది. అది ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నది, ఎక్స్పోర్ట్ కంపెనీ పెద్దదా చిన్నదా, అది మనకు మంచిదా కాదా అని తెలుసుకోవడానికి అట్లా కూడా ఈ రోజులలో వెనకాడేటోళ్ళు ఎవరు లేరు, అందరూ దానికి చూసుకోవాల్సిన విషయం. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నేను ఇంతసేపటి నుంచి మాట్లాడుతున్నా కదా, మీరు తోట చూడనికి వచ్చారు కదా, ఎంత దూరం నుంచి వచ్చారు ఈ చూడనికి? 15 కిలోమీటర్లు. అయితే నేనేం చెప్తున్నా, ఏ కంపెనీ వారు కూడా కంపెనీలో మీకు పేట తోట ఫీల్డ్ పెట్టడానికి పిలిపిస్తే 100% పోవాలి అంటున్నా. ప్రతి ఒక్క రైతులు ప్రతి ఒక్క తోటను చూడనికి పోవాలి అంటున్నా. ఎందుకంటున్నా, మీకు ఇంతకంటే బాగుంటుందేమో ఇంకోటిది, అది వేసుకో, ఇదే వేసుకోవాలని ఏమున్నది, ఇంతకంటే బాగుందేమో, అంతే కదా, ఇంతకంటే బాగుందేమో. కానీ బాగున్నది, మీరు చూసింది, మీకు నచ్చింది పెట్టుకోండి. ఈ సీడ్ కనుక మీకు నచ్చితేనే పెట్టుకోండి, నచ్చకపోతే మీరు పెట్టకండి. అదొకటి. నేను ప్రతి వీడియోలో కూడా ప్రతి రైతులకు కూడా అదే మాదిరిగా చెప్తున్నా. మీరు మాట్లాడుతా అంటే వినాల, వింటేనే 10 మందికి చెప్పగలుగుతాం. అయితే నేను ఏమంటున్నా, దీని మాదిరిగా అయితే మీరు ఇక్కడ నుంచి ఇదంతా తోట చూసి వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. నాకు మాట్లాడాల్సిన మాట ఏంటంటే, బాగుంది అని నాకు చెప్పకూడదు, ఏం బాగుంది అని చెప్తున్నా. దీంట్లో మీరు చూసింది ఏంది, ఇట్లా బాగున్నది ఏంది, బాగా లేనిది ఏంది? బాగా పెరిగింది ఒకటి. ఇంకోటి కాయలు బాగున్నాయి. 2 దగ్గర కాపు ఉన్నది. 3 బరాబర్ మంచిగా హైట్ పెరిగింది. ఓకే. 4 ఇంకా వైరస్ నల్లి కూడా తట్టుకుంటాను. ఏం లేదు, నీట్గా ఉంది, బాగుంది అంటావు. ఏమమ్మా మీరు చెప్పాలి, మీరు తోటలు తెంపేటప్పుడు ముఖానికి కోడి పిల్లల లెక్క ఏమైనా వాళ్తున్నాయా? అవి కనుక వాళ్తే దీనికి నల్లి ఉన్నట్టు లెక్క. దీంట్లో ఏమైనా వైరస్ చెట్లు ఏమైనా ఉన్నాయా? లేవా? అది కూడా ఏం లేవు. ఓకే, ఇదండి మ్యాటరు. వీళ్ళతోని ఇంతసేపు మాట్లాడాము. నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి, అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.